అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా క్షీరాన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక కుక్కర్లో 3/4 కప్పు రైసు, 1/2 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్, 1 కప్పు పాలు యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 2 కప్స్ బెల్లం యాడ్ చేసుకొని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం మొత్తం కరిగి ఇలా వాటర్లా తయారయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్లా ఫామ్ అయిన తర్వాత 2 మినిట్స్ పాటు మరిగించుకొని ఈ బెల్లం పాకాన్ని బాగా చల్లారనివ్వాలి. 3 విజిల్స్ తర్వాత చూస్తే రైసు పెసరపప్పు చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో 2.5 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చల్లార్చి పెట్టుకున్న బెల్లం వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా చల్లారాక యాడ్ చేయాలండి, లేదంటే పాలు విరిగిపోతాయి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యాక 10 కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఈ క్షీరాన్నంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న 2-3 యాలకులను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవటమే. అంతే అండి, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే క్షీరాన్నం రెడీ అయిపోయినట్లే. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.